సరే, కొన్ని ముఖ్యమైన అంశాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరికీ ఈ జిల్లా మీద సంపూర్ణమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి ఆలోచన విధానం కూడా ఉంది. ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటితో పాటు నేను కూడా ఒక నెల రోజులు గత సంవత్సరం ఆనాడు సిఎల్పి లీడర్గా మార్చి 16 నాడు మొదలుపెట్టినటువంటి నా పాదయాత్ర ఒక నెల రోజులు ఈ జిల్లాలో అనేక శాసనసభ నియోజకవర్గాల నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. అనేక గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని, మిగతా వర్గాలను కూడా కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది ఈనాడు కూడా చెప్తాం. ఎన్నికల కంటే ముందు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మిగతా సిఎల్పి లీడర్గా, మిగతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా ఏఐసిసి ఆధ్వర్యంలో కొన్ని హామీలు కూడా ఇచ్చాము. ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో ముందు పోతా ఉన్నాం. స్పష్టంగా ఇప్పటికే చేశాం. కొన్ని గ్యారంటీస్ సంబంధించి ఫ్రీ బస్ రేట్ కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి ఇచ్చేదానికి కానీ, 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కానీ ఇత్యాది అనేక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే చాలా కార్యక్రమాలని మొదలుపెట్టి ఉంటుంది. అయితే ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ధరణి రాకముందు, ధరణి వచ్చిన తర్వాత, ధరణి కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇందిరమ్మ రాజ్యంలో కానీ, ఆ తర్వాత వచ్చిన ఇతరత్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర విభజన జరగకముందు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి, భూమి లేనటువంటి వాళ్ళకి చాలామందికి అసైన్ చేసినటువంటి భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. గిరిజనులు కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు. ఈ ధరణి వచ్చిన తర్వాత ఆనాడు పంపిణీ చేసినటువంటి అసైన్ చేసిన భూములపైన గిరిజనులకి ధరణిలో ఎక్కడ కాకుండా వనక్షేత్రంలో ఉంది, లేకపోతే పట్టాలు చల్లవని వాళ్ళే ఎక్కించుకున్న వాళ్ళ పట్టాల మీద హక్కు లేకుండా చేశారు. వనక్షేత్ర యాక్ట్ కాబట్టి గిరిజనేతలకు ధరణి హక్కు లేదని వాళ్ళే ఎక్కించుకున్న చేశారు. అంతిమంగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకి, గిరిజనేతలు ఇద్దరు కూడా తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి భూమిపైన హక్కు లేకుండా చేశారు ధరణి. ఇది ప్రతి గ్రామంలో, ప్రతి శాసన నియోజకవర్గంలో ప్రజలు చెప్పినటువంటి సమస్య. ఈనాడు చట్టసభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి సమస్య. వీటన్నింటినీ పరిష్కార మార్గంగా ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే ధరణి పైన ఒక స్పష్టమైన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత, రెవెన్యూ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం చేసి ఇటువంటి వాళ్ళందరికీ న్యాయంగా వాళ్ళకి కావాల్సిన హక్కులపై హక్కు కల్పించే కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల రంగాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత సంబంధించినటువంటి ప్రాజెక్ట్, ఉమ్మడి హెడ్ దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ని మేము 2014 నుంచి చెప్పుకుంటూ వస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మా ప్రభుత్వం రాగానే మొదలు పెడతాం. ఉమ్మడి హెడ్ నుంచి ప్రాణేత నీళ్ళని గ్రావిటీ ద్వారా నీళ్లు పారించుకున్న లక్షలాది ఎకరాలకి, ఇంక్లూడింగ్ ఆదిలాబాద్ జిల్లాతో సహా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని శాసనసభ నియోజకవర్గాలతో సహా కల్పించగలిగితే దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తారు. మా ప్రయారిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని కంపల్సరీ మొదలు పెడతాం, నీళ్లు పారిస్తాం. మరాఠా చైనాకు సంబంధించిన ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కుట్టి ప్రాజెక్టు సంబంధించి కూడా ఆనాడు మాటించాం. తప్పనిసరిగా ఆ కుట్టి ప్రాజెక్టు చేపడతాం, త్రివేణి సంగమాన్ని చేపడతాం, పులిమడుగు వాగు సంబంధించిన ప్రాజెక్టు చేపడతాం.
ఇంకా గతంలో ఆనాటి ప్రభుత్వాలు 2014 కంటే మొదలుపెట్టినటువంటి దాదాపు 8 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కొన్నింటికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీసుకోలేదు, మెయిన్ కెనాల్స్ కావలేదు. ఉదాహరణకి పౌరం మీద లాంటి అడా ప్రాజెక్టు అలాగే ఇంకా ఒట్టివాగు సంబంధించిన ప్రాజెక్టు కెనాల్స్ కావాలని అడిగారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టుకి కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేక నీళ్లుండి ప్రాజెక్టు కట్టి పంటలు పండించుకోవడానికి భూముల నుండి రైతులు నీళ్లు కావాలని అడుగుతుంటే కూడా అరకొర నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే కాలువలు భారీ నీళ్ళు వచ్చి పంటలు పండి చేయకుండా 10 ఏళ్ళు గాలి కుదిరిస్తుంది. అలాంటి నేను తప్పనిసరిగా వాటన్నిటిపైన దృష్టి సారించి ప్రయారిటీ బేస్డ్గా ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. అట్లాగే ఇక్కడున్నటువంటి గిరిజనేతల సమస్యలకు కూడా స్పష్టంగా మా అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వానికి అన్నింటినీ అడ్రస్ చేస్తాం. సాధ్యమైనంత వరకు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం కోసమే ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేమెవరూ 4 గోడల మధ్యలో కూర్చొని మా విధానపరమైన నిర్ణయాలు ప్రకటించి మా ఇష్టానుసారం ప్రజలపైన ఏది ఉద్దేది లేదని చాలా స్పష్టంగా మా ప్రభుత్వం ఈ సభ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి కూడా స్పష్టంగా చెప్తుంది. ఏది తీసుకున్నా ఏం చేసినా ప్రజల్లో చర్చించి ప్రజల ఆలోచన పరిగణలో తీసుకొని వాటన్నింటినీ అమలు చేసే కార్యక్రమం. ఇంకా కొంతమంది మిత్రులు ఈరోజు జరిగిన సభ కేవలం రైతు భరోసాకు సంబంధించి కొంతమంది రైతులు రుణమాఫీ గురించి కూడా అడిగారు. స్పష్టంగా మా ముఖ్యమంత్రి ఇప్పటికే ఒకసారి చెప్పాడు, ఆగస్టులో కల్లా రుణమాఫీ చేస్తామని. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, గత ప్రభుత్వాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు కూడా రుణమాఫీ చేయకుండా ఆ ₹1,00,000 కూడా చేయకుండా పోయినటువంటి ప్రభుత్వాలు ఈరోజు అక్కడక్కడ అడుగులుగా మాట్లాడుతూ ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు. మేము మీకోసం కాదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ₹2,00,000 రుణమాఫీని స్పష్టంగా చేస్తాం, త్వరలోనే చేస్తాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఉందో వాటన్నిటిని అధిగమిస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామని రుణమాఫీకి సంబంధించి చాలా స్పష్టంగా మేము చెప్తాం. ధన్యవాదాలు. నమస్కారం.